హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనము చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయతో వడియాలు. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. మేము ఇంతకుముందు చేసుకున్నాం, బాగుంది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. బెండకాయతో పచ్చడి, బెండకాయతో కర్రీ కాకుండా ఎక్కువ బెండకాయలు అలాగే ముదిరిపోయిన అంటే ఇలా గట్టిగా ఉంటాయి కదండి, అలాంటి బెండకాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఇలా చేయండి. వాటిని కడిగి శుభ్రంగా తుడిచి ఇలా ముక్కలుగా చేశాను. ముక్కలుగా చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి, ఒక 10 పచ్చిమిర్చి అండి. నేను పావు కేజీ బెండకాయలకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి. వీటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఇలా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత అందులో బెండకాయలను కూడా యాడ్ చేయాలండి, సన్నగా తరిగి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం బరకగా పేస్ట్ చేసుకోవచ్చు, అలాగే మెత్తగా చేసుకోవచ్చు. నేను మాత్రం కొద్దిగా 2 మినిట్స్లో ఇలా అయిపోయిందండి. ఫ్రెష్వి కదా బెండకాయలు, 2 మినిట్స్లో ఇట్లా అయిపోయింది. ఈ విధంగా ఈజీగా మెత్తగా బాగా అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇందాక బియ్యం పిండి చూపించాను కదండి, అది యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇలా క్లాత్ పైన వడియాలు అనేటివి వేసుకున్నానండి. లేదా పేపర్ పైన వేయచ్చు, కానీ పేపర్ పైన హైజీనిక్ కాదని నా ఫీలింగ్. అందుకని నేను క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన వేసానండి. సన్నగా వేసాను. పావు కేజీకి ఒక 15 to 20 వచ్చాయండి నాకు. ఈ విధంగా వేసాము. వేస్తే ఇది బెండకాయ ఫ్రై ఎలా ఉంటుందో మనకి, ఇది కాల్చాక మనం వేపాక కూడా తింటే సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి, బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టి తర్వాత ఎండలో పెట్టానండి. 2-3 days ఎండబెట్టానండి. ఇది ఫ్యాన్ చూడండి, ఈ విధంగా 10 to 15 అయ్యాయండి. కొన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి బెండకాయ ఉండిపోయింది చూడండి. ఆ విధంగా వేసాను. 15 to 20 అయ్యాయి. వీటిని 2-3 days ఫస్ట్ కొద్దిసేపు అయితే ఒక రోజంతా ఈ ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టి తర్వాత ఎండలో 2 days ఆరబెట్టానండి. మాకు ఎండ వస్తుంది బయట, అక్కడ గిన్నెలో వేసి ప్లేట్లో వేసి ఆరబెట్టానండి. ఇవి ఏంటంటే మనకి నిల్వ కూడా ఉంటాయండి. మనకి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అప్పడాలు లేనప్పుడు ఈ విధంగా మనం వీటిని ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మేము చేస్తాం కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ కొద్దిగా ఆరిపోయాయని చూపిస్తున్నాను. వీటిని ప్లేట్లోకి వేసుకుంటున్నానని. ప్లేట్లోకి వేసుకున్నాక 2 days తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఆరిపోయాయండి. చూడండి, గట్టిగా అయిపోయాయి. గ్రీన్ కాస్త వైట్ కలర్లో వచ్చేస్తాయి. బియ్యం పిండి వేసాం కదా, అందుకే ఫ్రై చేసాక కూడా మనకి క్రిస్పీగా ఉంటుందండి, బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది కూడా పీల్చదు. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో హీట్ ఎక్కాక ఇప్పుడు ఇది ఒక్కొక్కటి వేస్తామండి. ఇది మనం ఏంటంటే సోడా వేయలేదు కాబట్టి పొంగదు. ఎందుకంటే పిల్లల కోసం సోడా ఎందుకని వేయలేదండి నేను. గోల్డ్ కలర్లో వస్తుందండి. మీ కలర్ ఎక్కువ వద్దంటే మామూలుగా లైట్ కలర్లో తీసుకోవచ్చు. ఈ విధంగా కలర్ఫుల్గా అయిందండి, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.